హలో ఆల్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. మన టాలీవుడ్లో ఉన్న అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ్ భరద్వాజ్ 2013లో ప్రేమ ఇస్క్ కాదల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రావణ్ భరద్వాజ్ ఆ తర్వాత సావిత్రి, మీకు మీరే మాకు మేమే, వినరా సోదర వీరకుమార, మల్లిరావా, రాజశేఖర్ కల్కి, భానుమతి రామకృష్ణన్, కళ్యాణం కమనయం, పాప్కార్న్, సేనాపతి లాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. శ్రావణ్ భరద్వాజ్ పాటలు వింటే ఆయన క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాటలు చాలా సూతింగ్గా, మెలోడియస్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ మల్లిరావా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మల్లిరావా సినిమాలో ప్రతి సాంగ్ మెలోడియస్ సాంగ్ లాగే ఉంటుంది. ఆ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ గారి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ పిల్లర్గా నిలిచాయి. ఇప్పటికీ ఆ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్ స్టేటస్లోను ప్రతి లో ఫెయిల్యూర్ అబ్బాయి ఫోన్లో వినిపిస్తూనే ఉంటాయి. శ్రావణ్ భరద్వాజ్ గారి సాంగ్స్లో నాకు ఇష్టమైన పాట మల్లిరావా టైటిల్ సాంగ్, అలాగే వినరా సోదర వీరకుమారలో సాయం వ్యవసాయం అనే సాంగ్. మరి మీరు కానీ శ్రావణ్ భరద్వాజ్ గారి పాటలు వింటే ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్రవీణ్ లక్రాజ్ 2013లో చిన్న సినిమా అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి గీతాంజలి, శంకరాభరణం, ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఓ పిట్ట కథ, రాహు, ఇచ్చట వాహనములో నిలపరాదు, ఉరుకు పటేల, బొమ్మల కొలువు, ఏక్మినీ కథ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గీతాంజలి, మళ్ళీ మొదలైంది లాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అయితే ప్రవీణ్ లక్రాజ్ గారికి మాత్రం ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో సాంగ్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. అంత మంచి ఆల్బమ్ ఇచ్చినా ఆ తర్వాత ఆయనకి పెద్ద సినిమాలు రాకపోవడం ఆశ్చర్యం. ప్రవీణ్ లక్రాజ్ గారి సాంగ్స్లో నాకు ఇష్టమైన సాంగ్ ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో హూలాలా హూలాలా, అలాగే రాహు సినిమాలో ఏమో ఏమో సాంగ్. అలాగే ప్రవీణ్ లక్రాజ్ గారు రీసెంట్గా నాని సుజిత్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నాడు. రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ వీడియోకి ఆయనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. మరి చూడాలి ఆ సినిమాకి ప్రవీణ్ లక్రాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటారో లేదో. మీరు కానీ ప్రవీణ్ లక్రాజ్ గారి సాంగ్స్ వింటే ఆయన కంపోజిషన్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అచ్చు రాజమణి 2008లో నేను మీకు తెలుసా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఇయర్లో కుర్రాడు అనే సినిమాతో మంచి ఆల్బమ్ ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్లో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఈయన ఓం 3D, డీకే బోస్, పోటుగాడు, నారాకుమారుడు, పాండవులు 9, రారా కృష్ణయ్య, కరెంటు తీగ, మామ మంచు అల్లుడు కంచు, డైనమైట్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, నందిని నర్సింగ్ హోమ్, గడ్డం గ్యాంగ్, వెంకటాపురం, ఓర్వశివ రాక్షసవో, మంత్ ఆఫ్ మధు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే భానుమతి రామకృష్ణన్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. అలాగే గాలి సంపత్, టిల్లు స్క్వేర్ మరియు కొన్ని సినిమాల్లో ఒక్కొక్క సాంగ్ కంపోజ్ చేశాడు. తమిళ్ మరియు కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో కూడా ఈయన కొన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. నేను మీకు తెలుసా, కుర్రాడు, పోటుగాడు, కరెంటు తీగ, రారా కృష్ణయ్య సినిమాల్లో పాటలు ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. అంతెందుకు, ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేని డీకే బోస్ సినిమాలో కూడా నేను పడిపోయా లాంటి అద్భుతమైన మెలోడీ సాంగ్ ఇచ్చాడు. మరి అచ్చు రాజమణి గారి ఆల్బమ్స్లో నా ఫేవరెట్ సాంగ్ అయితే కరెంటు తీగ సినిమాలో 16 ఏళ్ళైన, రారా కృష్ణయ్య సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పోటుగాడు సినిమాలో ప్యారమే పడిపోయిన సాంగ్. ఇవి నా ఫేవరెట్. మరి మీరు కానీ అచ్చు రాజమణి గారి సాంగ్స్ వింటే ఆయన కంపోజిషన్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సన్నీ అమ్మార్ 2013లో స్వామిరారా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైన సన్నీ అమ్మార్ గారు మొదటి సినిమాతోనే ఒక యూనిక్ టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ అలాగే అదే సంవత్సరంలో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో మెలోడియస్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ తర్వాత ఈయన రౌడీ ఫెలో, దోచేయ్, భలే మంచి రోజు, కేశవ, హుసారు, తాను నేను, సూపర్ ఓవర్, ఓం బింబుస్, 3 రోజెస్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అలాగే రీసెంట్గా వచ్చిన రోటీ కపడా రొమాన్స్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. సన్నీ అమ్మార్ గారి కంపోజిషన్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఒక రెగ్యులర్ ఫార్మాట్లా కాకుండా ఆయన సాంగ్స్ అన్నీ ఒక డిఫరెంట్ సౌండింగ్తో ఉంటాయి. కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఆల్బమ్స్ అన్నీ ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇదే ఆయనలో నాకు నచ్చే విషయం, ఒక కొత్త సౌండింగ్తో మెలోడీ సాంగ్ని మంచిగా కంపోజ్ చేయగల టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మన సన్నీ అమ్మార్ గారు. మరి సన్నీ అమ్మార్ గారి ఆల్బమ్స్లో నా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే స్వామిరారా సినిమాలో అందం చందం, రీసెంట్గా వచ్చిన ఓం బింబుస్లో అణువణువు సాంగ్స్. మీరు కానీ సన్నీ అమ్మార్ గారి సాంగ్స్ వినుంటే ఆయన కంపోజిషన్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారుగా, ఈ వీడియోకి పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేయాలనుకుంటున్నాం. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ చేస్తే వాళ్ళని మా నెక్స్ట్ వీడియోస్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.